నమస్తే. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం ఎంత పవిత్రమో, మాఘమాసం కూడా అంతే విశిష్టమైనది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. 2026లో మాఘమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ పండుగలు ఏ తేదీల్లో వచ్చాయి? మనం ఆచరించవలసిన నియమాలు ఏమిటి? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే 2026 జనవరి 19వ తేదీ సోమవారం నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ముఖ్యమైన పండుగలు, తేదీలు. ఈ నెలలో వచ్చే పండుగలు చాలా ప్రత్యేకం. జనవరి 23 వసంత పంచమి, సరస్వతీ పూజకు శుభ సమయం. జనవరి 25 రథసప్తమి, సూర్య జయంతి. ఈసారి ఆదివారం రావడం చాలా విశేషం. జనవరి 29 భీష్మ ఏకాదశి, విష్ణు సహస్రనామ పారాయణకు ఉత్తమమైన రోజు. ఫిబ్రవరి 1 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. ఈ పవిత్ర పండుగ కూడా ఈ మాసంలోనే రాబోతుంది. మాఘ ఆదివారాల ప్రత్యేకత. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే ఆదివారాలకు ప్రత్యేక శక్తి ఉంటుంది. 2026లో మొత్తం 4 మాఘ ఆదివారాలు వచ్చాయి. ముఖ్యంగా జనవరి 25 రథసప్తమి మరియు ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఆదివారాలు రావడం ఒక అరుదైన మరియు పవిత్రమైన యోగం. ఆచరించవలసిన ముఖ్య నియమాలు. మాఘ స్నానం. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు. ఈ సమయంలో నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని సైన్స్ చెప్తోంది. సూర్య ఆరాధన. స్నానం తర్వాత సూర్యుడికి ఎదురుగా నిలబడి నమస్కరించడం వల్ల ఆరోగ్యం, సత్ప్రవర్తన కలుగుతాయి. అర్ఘ్యం వదలడం. వీలైతే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని సూర్యుడికి చూపించి ఆ నీటిని తులసి మొక్కలో పోయాలి. రాగి పాత్ర సూర్యశక్తిని గ్రహించడానికి సహాయపడుతుంది. మాఘ పురాణం. కార్తీక మాసంలో లాగే మాఘమాసంలో కూడా ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మాఘ పురాణం వినడం చాలా చాలా శ్రేయస్కరం. దానాలు. ఈ నెలలో నువ్వులు, బెల్లం, నల్ల మినుములు దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. ఉప్పు దానం. మాఘమాసంలో ఉప్పు దానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. పనుల్లో వచ్చే అడ్డంకులు దూరమవుతాయి. అలాగే నువ్వుల దానం ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. శుభకార్యాలు. అలాగే మాఘమాసాన్ని ముహూర్తాల మాసం అని కూడా అంటారు. వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు మరియు కొత్త వ్యాపార ప్రారంభాలకు ఈ మాసం ఎంతో అనుకూలమైనది. ఈ 2026 మాఘమాసంలో 4 ఆదివారాలు వచ్చాయి. సూర్య ఆరాధన చేసేవారికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యంగా రథసప్తమి ఆదివారం రావడం వల్ల ఈరోజు సూర్యనారాయణ్ణి పూజిస్తే దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. చూశారుగా, ఇంతటి విశిష్టమైన మాఘమాసాన్ని భక్తి శ్రద్ధలతో గడుపుదాం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.